హీ గాట్ అ షాకింగ్ న్యూస్. అన్ని కొత్త క్యారెక్టర్లు మర్చిపోయారు. నేను బాధ ఏంటంటే నేను పిల్ల మర్చిపోయింది, వానికి పెద్ద బాధ అది. బాబులకే బాబు స్పైడీ బాబు. ఫస్ట్ హాఫ్ ఏమో ఫ్లాప్ అండి, సెకండ్ హాఫ్ యావరేజ్ అండి. సో ఓవరాల్గా యావరేజ్ ఫ్లాప్. మ్యాక్సిమం అంతా ట్రైలర్లోనే ఉన్నదే ఉంది. క్రేజీ ఉంది, గ్రాఫిక్స్ బాగున్నాయి. ఆల్ టుగెదర్ ఇట్స్ లైక్ ఏ ఫీస్ట్ ఫర్ మార్వెల్ ఫ్యాన్స్. చాలా మంచిగా చూపించిండ్రు, కొత్త క్యారెక్టర్స్ ని తెచ్చిండ్రు. बहुत एक्शन है, बहुत सही है, विजुअल्स अच्छा है, वेरी नाइस. అంటే సూట్ మొత్తం చేంజ్ చేశారు, కొరియోగ్రఫీ చాలా బాగుంది. బాగుంది, అన్ని బాగున్నాయి, సేమ్ ఉన్నాయి, అన్ని మంచి. ఇచ్చి పడేసాను నా పాగలిగా, ఇక మైండ్ బ్లాక్. వెళ్ళి చూడండి అన్న, అంతే, ఇంకేం లేదు. నేనైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. మంచిగా ఉంది బ్రో, కానీ 8 o'clock షో వచ్చిన ఈ వానాల సగం పచ్చిగా అయినా నిద్రపోయిన హాఫ్ షో. క్లైమాక్స్ అయితే సెక్సీ ఉంది. ఏం చేయాలి, నిద్ర అట్లేదు. దీంట్లో స్టోరీ నాకు అంత చిన్నగానే అనిపించింది. స్టోరీ ఆల్రెడీ మనకు తెలిసే ఉండే, సిరీస్ అన్నీ చూసి వచ్చినాం కదా. ఆల్ సిరీస్ చూసిన వాళ్ళకైతే ఇది అంత ఏమైంది అంటే జస్ట్ హీ గాట్ అ షాకింగ్ న్యూస్. అన్ని కొత్త క్యారెక్టర్లు మర్చిపోయారు. నేను బాధ ఏంటంటే నేను పిల్ల మర్చిపోయింది, వానికి పెద్ద బాధ అది. ఓకే దెన్, థ్యాంక్ యూ, టేక్ కేర్. చాలా కష్టాలు రా బాబు, వానికి దెబ్బ లాస్ట్కి వాని దోసుగాడు వానికి గోలీ కొడతాడు. చెప్పు ఎంత బాధలు ఉన్నాయి వానికి, పాపం. వాడు ఇంకెన్ని సినిమాలు తీస్తాడు ఇట్లా ఈ బాధల్లోనే. ఇక చాలా బాధ ఏంటంటే హీ కాంట్ ఈవెన్ షో హిస్ ఫేస్. మెయిన్ బాధ స్పైడర్ మ్యాన్ది, వాడు ముఖం చూపించలేకపోతుండు పాపం. ఎవరు వరిసే వాడు అంత పబ్లిక్లో, క్లైమాక్స్లో పబ్లిక్ ముందు నుంచి వెళ్ళిపోయాడు. నో వన్ ఈవెన్ టోల్డ్ అరే స్పైడర్ మ్యాన్ కుछ भी नहीं था उसका सीन. ఓకే, థ్యాంక్ యూ. స్పైడర్ మ్యాన్ ఫస్ట్ హాఫ్ ఏమో ఫ్లాప్ అండి, సెకండ్ హాఫ్ యావరేజ్ అండి. సో ఓవరాల్గా యావరేజ్ ఫ్లాప్. నాకు నచ్చలేదు. అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా కానీ ఎక్స్పెక్ట్ చేసుకున్నంత లేదు. ఒక బీజిఎం లేదు, ఒక ఫైటింగ్ లేదు, ఒక ఎలివేషన్ లేదు, ఒక ఐటమ్ సాంగ్ లేదు, ఒక కామెడీ లేదు. అందుకే నాకు నచ్చలేదు. అవన్నీ ఉండవు కదా ఇంగ్లీష్ సినిమాలో. నేను ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చానండి. సో నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదమ్మా. సినిమాకి వెళ్ళారు ఏమంటే స్పైడర్ మ్యాన్ టికెట్ సినిమాలో స్పైడర్ మ్యాన్ ఉన్నాడు, విమానంగా ఉన్నాడు, కానీ నాకు సినిమా నచ్చలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక అవి బాగున్నాయి, నాకు ఇది ఎందుకో బ్రాండ్ నచ్చలేదు. కొంచెం ల్యాగ్ ఉంది కానీ పర్లేదు. 2.5 hours ఇంకొంచెం స్టోరీ పెట్టుండొచ్చు, కొంచెం ల్యాగ్ ఉంది అంతే. కానీ స్టోరీ పర్లేదు, సీన్స్, మ్యూజిక్ చాలా బాగుంది, పర్లేదు, చూడొచ్చు. 2-3 times చూడొచ్చు. ప్రీవియస్ వాటికి దీనికి ఏంటి, ఏం కనెక్ట్ చేశారు? ఏం కనెక్ట్ చేయాలి అంత, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ గుర్తుపడతారు. సూపర్. ఎలా అనిపించింది ఐమాక్స్ లో చూడటం? అది 3D బాగుంది. బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే వేస్ట్. యాక్షన్ సీన్స్ అయితే సూపర్ క్రేజీ ఉన్నాయి, అంతా బాగుంది, కానీ ఎక్కువ రివీల్ చేయలే కూడా. మ్యాక్సిమం అంతా ట్రైలర్లోనే ఉన్నదే ఉంది. నైస్. అవునా? ప్రీవియస్ వాటికి దీనికి కంపేర్ చేస్తే ఎలా ఉంది? ఎక్స్ట్రాడినరీ పవర్స్. ఎలా అనిపించింది? వాట్ ద న్యూ థింగ్ ఇన్ దిస్? అంటే ఏం యాడ్ చేశారు? I can't reveal that, you had to watch it. ఫైట్ సీక్వెన్స్ అది క్రేజీ ఉంది, గ్రాఫిక్స్ బాగున్నాయి. ఆల్ టుగెదర్ ఇట్స్ లైక్ ఏ ఫీస్ట్ ఫర్ మార్వెల్ ఫ్యాన్స్. యా, చాలా 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 బాగుంది మూవీ. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ డెఫినెట్లీ. స్పైడర్ మ్యాన్ వాటికి దీనికి ఏంటి డిఫరెన్స్? ద ఫైట్ సీక్వెన్స్ ఇంకా చాలా చాలా బెటర్గా ఉంది ఈ మూవీలో. అండ్ హైలైట్స్ అండి, నేను అలాంటి స్పాయిలర్ అలర్ట్స్ ఇవ్వలేను. ఇట్స్ ఓకే, బట్ ఓవరాల్ మూవీ చాలా బాగుంది. 9.5 or 9.7. ఓవరాల్ ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఓవరాల్ ఇట్స్ లైక్ ఏ ఫెస్టివల్ ఫర్ మార్వెల్ ఫ్యాన్స్. చాలా చాలా బాగుంది. It was great actually. There was nice acting. It was like how is every day Yeah, goes on and like a new day, normal day life about Spider-Man. all that. Anything new in this? I like the new character Jean Grey played by Sadie Singh. She did a great acting. పాజిటివ్స్ మొత్తం పాజిటివ్సే ఉండే. చాలా మంచిగా చూపించిండ్రు, కొత్త క్యారెక్టర్స్ని తెచ్చిండ్రు. పాత, నేను స్పాయిలర్స్ ఇవ్వకుండా చెప్పడానికి ట్రై చేస్తున్నా, పాత మూవీస్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి వాళ్ళు మంచిగా చూపించారు. నెక్స్ట్ అవెంజర్స్ డూమ్స్డే కోసం ఎక్సైటెడ్ ఉన్నాం, దానికి బిల్డప్ చేస్తున్నట్టు ఉన్నారు మూవీ. The action scenes were very well taken, the emotional arcs were very nice. ఇంకా స్పైడర్ మ్యాన్ ఫైనలీ స్పైడర్ మ్యాన్ లాగా అనిపిస్తున్నాడు. మన టోబీ మెగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్స్కి
కొంచెం ఇవాల్వ్ అయిన కొత్త మన టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ ఉన్నాడు. The movie is very nice. Everyone must watch it. बहुत एक्शन है, बहुत सही है, विजुअल्स अच्छा है, वेरी नाइस थैंक यू. क्या चेंजेस है प्रीवियस स्पाइडरमैन का ये स्पाइडरमैन का? मुझे तो सब सेम ही लगा बट इट्स नाइस. वो स्पाइडर मैन బాబు స్పైడీ బాబు చాలా బాగుంది సినిమా. జై బాబు. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది చాలా బాగుంది. చేంజెస్ ఏమైనా చేశారా స్టోరీ ఏంటంటే ఏం చేంజెస్ వచ్చాయని? అంటే సూట్ మొత్తం చేంజ్ చేశారు. కొరియోగ్రఫీ చాలా బాగుంది. డెస్టిన్ డానియల్ది చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఐమాక్స్? మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. హల్క్ది చిన్న క్యామియో టైపే ఉంటుంది కానీ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏంటి ప్రీవియస్ స్పైడర్ మ్యాన్ వాటికి దీనికి ఏం చేంజెస్? కంటిన్యూషన్ అంటే ప్రీవియస్ స్పైడర్ మ్యాన్ అంటే దేని గురించి మాట్లాడుతారు మీరు? అంటే ఇది కంటిన్యూషన్ కదా. ఇప్పుడు ఇది కంటిన్యూటీ స్టోరీ కాబట్టి మీరు ప్రీవియస్ స్పైడర్ మ్యాన్ అంటే దేనికి అంటారు అనేది ఇంపార్టెంట్. బాగుంది. అంటే ఏమన్నా అంటే ప్రీవియస్ వాటికి వీటికి ఏమన్నా మీకు ఎలా అనిపించింది? ప్రీవియస్ చూసిన స్పైడర్ బాగుంది, అన్ని బాగున్నాయి, సేమ్ ఉన్నాయి, అన్ని మంచి. ఓకే. సో ఎక్స్పీరియన్స్ ఇన్ ఐమాక్స్ ఎలా అనిపించింది? బాగుంది. టామ్ హాలండ్కి పోటీ ఇస్తాడు. అవునా? మస్తే బ్రో. ఎలా అనిపించింది? అమేజింగ్, వండర్ఫుల్. బ్రో ఎలా ఉంది సార్? బెస్ట్ ఆఫ్టర్ స్పైడర్ మ్యాన్ 2 తర్వాత ఆ రేంజ్లో ఉంది. సూపర్ పర్ఫెక్ట్. బ్రో ఎలా ఉంది? సూపర్. ఎవ్రీ టైమ్ మార్వెల్ని స్పైడర్ మ్యానే సేవ్ చేస్తాడు అండ్ దట్స్ ట్రూ. అంటే మరి లాస్ట్ స్పైడర్ మ్యాన్లో అన్నీ ఒకేసారి మర్చిపోయాడు కదా, ఈసారి అన్ని గుర్తొచ్చిందా లేదా అన్నదానికనే సార్ డెఫినెట్గా చూడాల్సింది. ఇచ్చి పడేసారు. ఓకే. బాబులకే బాబు, స్పైడీ బాబు. బ్రో ఎలా ఉంది బ్రో స్పైడర్ మ్యాన్? ఇచ్చి పడేసాను నా పాగలిగా ఇక మైండ్ బ్లాక్. ఏం కొత్తగా అంటే మామూలుగా ప్రతి స్పైడర్ మ్యాన్ మూవీ అవెంజర్స్కి 2 క్లోజ్ ఉంటుంది కదా, ఇది లిటరల్గా మెయిన్గా స్పైడర్ మ్యాన్ పార్ట్ ఎక్కువ ఉండే. స్పైడర్ మ్యాన్ ఎవల్యూషన్ చాలా ఎక్కువ ఉండే. చాలా బాగుంది సినిమా. ఎలా అనిపించింది? ఇట్ వాస్ గుడ్, వెరీ గుడ్. అద్దరిపోయింది. వెళ్ళి చూడండి అలా, అంతే, ఇంకేం లేదు. నేనైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. మంచి ఎమోషనల్ రోలర్ కోస్టర్, ఏడిపిస్తాడు అలానే నవ్విస్తాడు కూడా. మీరు డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ చూశారు కదా, డెడ్ పూల్ అండ్ వుల్వరిన్లో వాళ్ళిద్దరు కామెడీ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయో అట్లా మన పనిషర్కి స్పైడర్ మ్యాన్కి ఇందులో బాగా పండాయి అనమాట. నేను ఇంగ్లీష్లోనే చూసినా కానీ తెలుగులో మళ్ళీ వెళ్తాను. తెలుగు డబ్బింగే బాగుంటుంది మార్వెల్. హల్క్ ఫైట్ చాలా బాగుందన్న. ఫస్ట్ టైం మనం చాలా రోజుల తర్వాత హల్క్ చాలా బీభత్సమైన రూపం, ఇంత పెద్దగా అవుతాడని తెలియదేమో అనిపిస్తుంది. అంత బాగుంటాడు హల్క్ కూడా. నేను ఒకటే మాట చెప్తా, ఖుషి టీవీలో చూసా హైడీ కమ్బ్యాక్ ఇచ్చింది స్పైడీ. బయట వర్షం లోపల స్పైడీ. బ్రో ఎలా ఉంది? ఎఫెక్ట్స్ బ్రో, ఫుల్ ఎఫెక్ట్స్. హీరోయిన్ మనం స్పైడర్ మ్యాన్ గర్ల్ ఫ్రెండ్, 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్. హల్క్ నై, ఓన్లీ స్పైడర్ మ్యాన్. హల్క్ వాస్ నాట్ గుడ్ ఇనఫ్. ఓన్లీ స్పైడర్ మ్యాన్, దట్స్ ఇట్. 3Dలోనే చూడాలి బ్రో. ఏంటి ఏం కొత్తగా చూపించారు? అంటే ఫైట్స్ బాగున్నాయి బ్రో, కొంచెం కొరియోగ్రఫీ అంతా మొత్తం సేమే ఉంది. జస్ట్ కొంచెం ఎమోషన్స్ ఇంకా ఏమంటారు అదే ఫైట్ సీన్స్ బాగున్నాయి. రెండు బాగానే ఉన్నాయి కానీ 3Dలోనే చూడాలి. 2D ఎందుకంటే ఆస్పెక్ట్స్ కొన్ని ఉన్నాయి బాగా చూపెట్టారు 3D. ఓకే.